ఆస్ట్రోలైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం. మేషరాశి వారికి ఆగస్టు 24, 25, 26, 27, 28 తేదీలు చాలా ముఖ్యమైన రోజులుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్న ఒక మార్పు ఇప్పుడు నెమ్మదిగా మీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. కొన్ని విషయాలు ఆలస్యంగా జరుగుతున్నాయని, ఎంత ప్రయత్నించినా ఫలితం వెంటనే రావడం లేదని మీరు అనుకొని ఉండొచ్చు. కానీ ఈ 5 రోజుల్లో పరిస్థితులు ఒక్కొక్కటిగా మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు గతంలో చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఫలితం, ఒక సమాచారం, ఒక అవకాశం, ఒక పరిచయం లేదా ఒక నిర్ణయం రూపంలో మీ ముందుకు రావచ్చు. అందుకే ఈ తేదీలను సాధారణంగా తీసుకోకండి. ఈ సమయంలో మీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని శ్రద్ధగా పరిశీలించండి. మేషరాశి అంటేనే ధైర్యం, వేగం, నిర్ణయం. మీరు ఒక పని చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఎక్కువ కాలం ఆలోచిస్తూ కూర్చునే వ్యక్తి కాదు. కానీ గత కొంతకాలంగా మీ జీవితంలో కొన్ని పరిస్థితులు మీ వేగాన్ని తగ్గించి ఉండొచ్చు. మీరు చేయాలనుకున్న పని ఆలస్యం కావచ్చు. మీ మాటకు తగిన స్పందన రాకపోవచ్చు. మీ కష్టానికి గుర్తించే వాళ్ళు లేకపోవచ్చు. దాంతో నేను ఇంతకాలం ఎదురు చూడాలి, ఇంకెంతకాలం ఇలా ఆలోచించాలి అనే ఆలోచన మీలో ఉంచి ఉండొచ్చు. ఇప్పుడు అదే పరిస్థితి మారే దిశలోకి వెళుతున్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆగస్టు 24 నుంచి మీకు ఒక కొత్త ఉత్సాహం కలగొచ్చు. మీరు వాయిదా వేసిన ఒక పని మళ్ళీ మొదలు పెట్టాలని అనిపించవచ్చు. ఒక కొత్త నిర్ణయం తీసుకోవాలనే ధైర్యం రావచ్చు. ఆగస్టు 24న మీకు ఒక అభిప్రాయాన్ని సూచించే ఆ రోజు కావచ్చు. ఈరోజు మీకు ఒక ఫోన్ కాల్, మెసేజ్ లేదా ఒక ముఖ్యమైన సమాచారం రావచ్చు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వ్యక్తి స్పందించవచ్చు. ఉద్యోగానికి సంబంధించిన సమాచారం రావచ్చు. వ్యాపారంలో కొత్త కస్టమర్ లేదా కొత్త పరిచయం ఏర్పడవచ్చు. ఇంట్లో కూడా ఒక ముఖ్యమైన చర్చ జరగవచ్చు. చిన్నదిగా కనిపించే ఒక సంఘటన తర్వాతి రోజుల్లో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అందుకే ఆ రోజు జరిగే విషయాలను నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఒక విషయం కోసం ప్రయత్నిస్తూ ఉంటే మరోసారి ప్రయత్నించడానికి వెనకాడకండి. ఉద్యోగం చేస్తున్న మేషరాశి వారికి ఈ కాలంలో పని విషయంలో మీ సామర్థ్యం చూపించే అవకాశం రావచ్చు. కొత్త బాధ్యత రావచ్చు. మీరు కోరుకున్న మార్పు గురించి పై అధికారులతో మాట్లాడే అవకాశం రావచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, కొత్త బాధ్యత మొదట ఒత్తిడిగా అనిపించినా అదే తర్వాత మీ ఎదుగుదలకు ఉపయోగపడవచ్చు. కాబట్టి ఇంకో పని ఎందుకు అని వెంటనే వెనక్కి తగ్గకుండా దానివల్ల మీకు ఏం లాభం ఉంటుందో ఆలోచించండి. మీ పనితీరును చూపించడానికి ఇది మంచి సమయం కావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం ఉండవచ్చు. ఇప్పటికే అప్లికేషన్స్ పంపిన సంస్థ నుంచి సమాచారం రావచ్చు. పాత పరిచయం ద్వారా ఉద్యోగ అవకాశం గురించి తెలియవచ్చు. మీరు ఇంతకాలం పట్టించుకొని ఒక అవకాశం ఇప్పుడు మీకు ఉపయోగపడేలా కనిపించవచ్చు. ఒక విషయం మాత్రం చేయండి, మీ ఫోన్, మెయిల్, మెసేజ్లను గమనించండి. వచ్చిన సమాచారాన్ని వెంటనే తిరస్కరించకండి. పూర్తిగా తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోండి. వ్యాపారం చేస్తున్న మేషరాశి వారికి ఆగస్టు 25, 26 తేదీలు మరింత ముఖ్యంగా ఉండొచ్చు. కొత్త కస్టమర్ రావడం, పాత కస్టమర్ తిరిగి సంప్రదించడం, కొత్త ఆర్డర్ ఇవ్వడం లేదా మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక ప్రాజెక్టు ముందుకు వెళ్ళడం వంటి అవకాశాలు ఉండొచ్చు. వ్యాపారంలో ఒక కొత్త పద్ధతిని ప్రయత్నించాలని అనిపిస్తే ముందుగా చిన్న స్థాయిలో ప్రారంభించండి. ఫలితం బాగుంటే తర్వాత విస్తరించండి. ఈ సమయంలో ఇతరులు చెప్పారని పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టడం కంటే మీకు పూర్తిగా అర్థమైన మార్గంలోనే ముందుకు వెళ్ళడం మంచిది. ఆర్థిక విషయాల్లో కూడా కొంత కదలిక కనిపించవచ్చు. ఇంతకాలంగా రావాల్సిన డబ్బు ఆలస్యమై ఉంటే దాని గురించి సమాచారం రావచ్చు. ఒక చెల్లింపు పూర్తవచ్చు. అదనపు ఆదాయం కోసం ఒక అవకాశం కనిపించవచ్చు. మీరు చాలా కాలంగా కొనాలనుకున్న వస్తువు గురించి ఆలోచించవచ్చు. అయితే డబ్బు చేతికి వచ్చిందని వెంటనే మొత్తం ఖర్చు చేయకండి. కొంత భాగాన్ని భద్రపరచండి. ఎందుకంటే ముందుకు వచ్చే కొత్త అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఆర్థికంగా సిద్ధంగా ఉండడం మీకు ఉపయోగపడుతుంది. ఆగస్టు 25వ తేదీకి వచ్చేసరికి మీలో ఒక స్పష్టత పెరుగుతుంది. ఇంతకాలం ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న ఒక విషయం గురించి నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. మీ ముందు 2 మార్గాలు ఉండొచ్చు. ఒకటి పాత మార్గం, మరొకటి కొత్త మార్గం. పాత మార్గం సురక్షితంగా అనిపించవచ్చు. కొత్త మార్గం కొంత భయం కలిగించవచ్చు. కానీ కొత్త మార్గంలో ఎదుగుదలకు అవకాశం ఉండొచ్చు. అయితే ఇది అందరికీ ఒకే విధంగా ఉండదు. మీ పరిస్థితులను పరిశీలించి మీకు సరైనది ఎంచుకోండి.
మేషరాశి వారికి సంబంధాల విషయంలో కూడా ఈ కాలం కొన్ని నిజాలను చూపించవచ్చు. మీతో నిజంగా ఉండే వ్యక్తి ఎవరో, అవసరమైనప్పుడు మాత్రమే మీ దగ్గరికి వచ్చే వ్యక్తి ఎవరో స్పష్టంగా అర్థం కావచ్చు. కొంతమంది మీకు దూరంగా ఉండడం మొదలుపెట్టొచ్చు. దాన్ని వెంటనే బాధగా తీసుకోకండి. ప్రతి వ్యక్తి మన జీవితంలోకి శాశ్వతంగా ఉండాల్సిన అవసరం లేదు. కొందరు మనకు ఒక పాఠం నేర్పడానికి మాత్రమే వస్తారు. మీరు ఇప్పుడు ఆ పాఠాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు. కుటుంబంలో కూడా ఒక ముఖ్యమైన చర్చ జరగొచ్చు. ఇంట్లో ఎవరి ఒకరి పని, వివాహం, ప్రయాణం, ఆర్థిక విషయం లేదా భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం గురించి మాట్లాడొచ్చు. మీ అభిప్రాయాన్ని అడగొచ్చు. మీరు చెప్పే మాటను ఆలోచించి చెప్పండి. మీరు నిజం చెప్పే విధానం ముఖ్యం. కోపంగా మాట్లాడితే చిన్న విషయం పెద్దదవుతుంది. ప్రశాంతంగా మాట్లాడితే అదే విషయం సులభంగా పరిష్కారం కావచ్చు. ప్రేమ విషయానికి వస్తే ఒంటరిగా ఉన్న మేషరాశి వారికి ఒక కొత్త పరిచయం రావచ్చు. ఇప్పటికే ఎవరో ఒకరిని ఇష్టపడుతున్న వారి నుంచి స్పందన రావచ్చు. సంబంధంలో ఉన్న వారికి ఇంతకాలంగా చెప్పని విషయం గురించి మాట్లాడే అవకాశం రావచ్చు. కానీ మీ స్వభావం వేగంగా నిర్ణయం తీసుకోవడం అయినప్పటికీ ప్రేమలో మాత్రం కొంచెం నెమ్మదిగా వెళ్ళడం మంచిది. ఎదుటి వ్యక్తి మాటలు కంటే వారి ప్రవర్తనను గమనించండి. నిజమైన సంబంధం నమ్మకం మీదే నిర్మించబడుతుంది. ఆగస్టు 26వ తేదీ మీకు ఒక మలుపు చూపించే అవకాశం రోజు రావచ్చు. ఈరోజు మీరు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్న ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒక పని ప్రారంభించవచ్చు, ఒక వ్యక్తితో మాట్లాడొచ్చు, ఒక అప్లికేషన్ పంపొచ్చు, ఒక వ్యాపార ప్రతిపాదన చేయొచ్చు, ఒక ప్రయాణం చేయొచ్చు, ఏదైనా కావచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు చర్య తీసుకోవడం కేవలం ఆలోచిస్తూ ఉండడం వల్ల పరిస్థితులు మారవు. మీరు తీసుకునే ఒక చిన్న అడుగు తర్వాత మార్పుకు మొదటి కారణం కావచ్చు. ఈ సమయంలో గతంలో మిమ్మల్ని నిరుత్సాహపరిచిన మాటలు గుర్తుకు రావచ్చు. నీ వల్ల కాదు, ఇది నీకు సాధ్యం కాదు, నువ్వెందుకు ప్రయత్నిస్తున్నావు అని ఎవరైనా చెప్పి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వారికి సమాధానం మాటలతో ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఫలితంతో చూపించండి. మీరు చేయగలిగిన పని మీద దృష్టి పెట్టండి. ఇతరుల అభిప్రాయం మీ భవిష్యత్తును నిర్ణయించదు. మీ నిర్ణయాలు, మీ కృషి, మీ పట్టుదలే మీ దారిని నిర్ణయిస్తాయి. ఆగస్టు 27వ తేదీకి వచ్చేసరికి గత కొన్ని రోజులుగా జరిగిన సంఘటనలకు ఒక అర్థం కనిపించవచ్చు. 24న వచ్చిన సమాచారం, 25న జరిగిన చర్చ, 26న తీసుకున్న నిర్ణయం ఇవన్నీ కలిసి ఒక కొత్త దిశ చూపించవచ్చు. మీకు ఇది నేను చేయాల్సిన పని అనే క్లారిటీ రావచ్చు. ఈరోజు ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకునే ముందు విశ్వసనీయమైన వ్యక్తి సలహా తీసుకోవచ్చు. కానీ చివరి నిర్ణయం మాత్రం మీ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. ప్రతి ఒక్కరి సలహాను విని గందరగోళంలో పడకండి. మేషరాశి వారికి ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలు కూడా కనిపించవచ్చు. చిన్న ప్రయాణం కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన ప్రయాణం కావచ్చు, కుటుంబ కార్యక్రమం కోసం వెళ్ళాల్సిన రావచ్చు. ఆ ప్రయాణంలో ఒక కొత్త వ్యక్తి పరిచయం కావచ్చు, లేదా మీకు అవసరమైన సమాచారం దొరకవచ్చు. కాబట్టి ప్రయాణాన్ని కేవలం ప్రయాణంగా చూడకండి. కొన్ని మార్పులు మనం అనుకోని ప్రదేశాల్లో మొదలవుతాయి. ఆగస్టు 28వ తేదీ ఈ 5 రోజుల ప్రయాణానికి ఒక ముఖ్యమైన ముగింపు లేదా కొత్త ప్రారంభానికి సంకేతంగా ఉండొచ్చు. మీరు ఇంతకాలం ఎదురు చూస్తున్న విషయం గురించి స్పష్టమైన సమాధానం రావచ్చు. ఒక పని ఖరారు కావచ్చు, ఒక అవకాశం మీ చేతిలో రావచ్చు, ఒక నిర్ణయం ఫైనల్ కావచ్చు, లేదా మీరు ముందుకు వెళ్ళాల్సిన దారి మీకు స్పష్టంగా అర్థం కావచ్చు. ఈరోజు వచ్చిన అవకాశాన్ని తొందరగా తిరస్కరించకండి. పూర్తిగా పరిశీలించి మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించండి. ఈ 5 రోజుల్లో మేషరాశి వారికి అత్యంత ముఖ్యమైన విషయం మీ ఆత్మవిశ్వాసం. మీరు మీ మీద నమ్మకం కోల్పోతే బయట నుంచి వచ్చే మంచి అవకాశాన్ని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేరు. గతంలో జరిగిన ఒక వైఫల్యం మీ భవిష్యత్తును నిర్ణయించదు. ఒకసారి ఓడిపోయారని మీరు ఎప్పటికీ ఓడిపోతారని కాదు. మీరు నేర్చుకున్న పాఠం మీ తర్వాతి ప్రయత్నాన్ని బలంగా చేస్తుంది. మీకు ఎప్పటి నుంచో ఒక పని చేయాలని ఉంటే ఆ పని గురించి ఈ 5 రోజుల్లో కనీసం ఒక అడుగు ముందుకు వేయండి. మీకు కొత్త ఉద్యోగం కావాలంటే అప్లికేషన్ పంపండి. వ్యాపారం కావాలంటే ప్లాన్ తయారు చేయండి. ఒక నైపుణ్యం నేర్చుకోవాలంటే మొదట పాఠం ప్రారంభించండి. ఒక సంబంధాన్ని సరిచేయాలంటే నిజాయితీగా మాట్లాడండి. మీ జీవితంలో మార్పు రావాలని కోరుకుంటూ కేవలం ఎదురు చూడకండి. మార్పు కోసం మీరు కూడా ఒక అడుగు వేయాలి. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం కూడా ఉంది. ఎవరో చెప్పారని అప్పు తీసుకొని పెట్టుబడి పెట్టడం, తెలియని వ్యక్తిని నమ్మి డబ్బు ఇవ్వడం, త్వరగా ఎక్కువ లాభం వస్తుందని ఆశించడం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.
మీకు అర్థం కాని పత్రాలపై సంతకం చేయకండి. మీ ఆర్థిక నిర్ణయాలను ప్రశాంతంగా తీసుకోండి. మంచి అవకాశం మరియు ప్రమాదకరమైన అవకాశం మధ్య తేడాను గుర్తించండి, చాలా ముఖ్యం. మేషరాశి వారికి ఆరోగ్యపరంగా ఈ రోజుల్లో విశ్రాంతి కూడా అవసరం. ఎక్కువ పని, ఎక్కువ ఆలోచన, సరైన నిద్ర లేకపోవడం మీ శక్తిని తగ్గించవచ్చు. మీ శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, విశ్రాంతి తీసుకోవడం వంటి సాధారణ విషయాలు పాటించండి. ఇది వైద్య సలహాకు కాదు, ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించండి. ఆధ్యాత్మికంగా మీకు నచ్చిన విధంగా కొంత మీకు ఇష్టమైన దేవుడిని ప్రార్థించడం, కొంతసేపు ధ్యానం చేయడం లేదా నిశ్శబ్దంగా కూర్చోవడం మీ మనసుకు ప్రశాంతతను ఇవ్వచ్చు. మీకు నమ్మకం ఉన్న ఆధ్యాత్మిక పద్ధతిని పాటించండి. భయంతో కాకుండా విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. మేషరాశి వారు ఈ 5 రోజుల్లో మీ జీవితంలో ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది. మీరు గతంలో ఉన్న వ్యక్తి కాదు. గత అనుభవాలు మిమ్మల్ని బలంగా చేశాయి. ఇప్పుడు ఎవరో ఏమనుకున్నా మీ దారిని మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. మీకు నిజంగా విలువిచ్చే వ్యక్తులను దగ్గరకు ఉంచుకోండి. మీ సమయాన్ని వృధా చేసే విషయాలను తగ్గించండి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మీకు గతంలో ఒక అవకాశం కోల్పోయిన బాధ ఉంటే దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. అది మీకు రాకపోవడం వల్ల మీ జీవితం ఆగిపోలేదు. ఇప్పుడు మీ ముందుకు వచ్చే అవకాశం మరింత సరైనదే ఉండొచ్చు. మీరు ఒక తలుపు మూసుకుపోయిందని బాధపడుతుండగా మీ వెనుక మరో తలుపు తెరుచుకొని ఉండొచ్చు. మీ పని ఆ తలుపు గమనించడం. ఆగస్టు 24 నుంచి 28 వరకు మీరు చేసే ఒక నిర్ణయం తర్వాతి కొన్ని వారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోండి. కానీ నిర్ణయం తీసుకోవడానికి భయపడుతూ ఎప్పటికీ వాయిదా వేయకండి. అవసరమైన సమాచారం సేకరించండి. నమ్మకమైన సలహా తీసుకోండి. తర్వాత ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మేషరాశి వారికి కాలంలో ఒక మంచి వార్త రావాలని, మీ కష్టానికి తగిన ఫలితం దక్కాలని, మీరు ఎదురుచూస్తున్న అవకాశం మీకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ జీవితంలో మార్పు రావడానికి ఒక పెద్ద అద్భుతం అవసరం లేదు. కొన్నిసార్లు ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక పరిచయం, ఒక నిర్ణయం ఇవే మన జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకువెళతాయి. కాబట్టి ఆగస్టు 24 నుంచి 28 తేదీల వరకు గమనించండి. మీకు వచ్చే సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. కొత్త వ్యక్తులను కలిసినప్పుడు వెంటనే పూర్తిగా నమ్మకండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో మీ సామర్థ్యాన్ని చూపించండి. వ్యాపారంలో లెక్కలు చూసి ముందుకు వెళ్ళండి. కుటుంబంలో మాటల విషయంలో సహనం పాటించండి. ప్రేమలో తొందరపడకండి. ముఖ్యంగా మీ లక్ష్యాన్ని మాత్రం వదులుకోవద్దు. మేషరాశి వారు మీలో ఉన్న ధైర్యమే మీ అతిపెద్ద బలం. కానీ ఇప్పుడు ఆ ధైర్యానికి తోడు ఓర్పు, తెలివి, సరైన సమయం కూడా అవసరం. ఈ 5 రోజుల్లో వచ్చే అవకాశాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారో అదే మీకు ఫలితాన్ని ఇవ్వగలదు. ఒక విషయం మీ మనసులో పెట్టుకోండి. ఆలస్యం అంటే అంతం కాదు. కొన్ని సందర్భాల్లో ఆలస్యం తర్వాత వచ్చే ఫలితమే మనం ఊహించిన దానికంటే పెద్దది. ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో మీ జీవితానికి దగ్గరగా అనిపించిన విషయం ఏదైనా ఉంటే కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీ మేషరాశి కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విశ్లేషణలు మరియు మీ జీవితానికి ఉపయోగపడే విషయాల కోసం ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మేషరాశి వారికి రాబోయే ఆగస్టు 24 నుంచి 28 వరకు మీకు ధైర్యాన్ని, స్పష్టతను, కొత్త అవకాశాలను తీసుకురావాలని కోరుకుంటూ, మీ గత కష్టాలు మీ భవిష్యత్తుకు బలంగా మారాలని, మీరు కోరుకుంటున్న లక్ష్యానికి చేరుకునే దారిలో సరైన వ్యక్తులు, సరైన అవకాశాలు మీకు ఎదురవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుర్తుంచుకోండి, పరిస్థితులు మారే ముందు మనలోని నిర్ణయం మారాలి. మీరు ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్న క్షణం నుంచే మీ కొత్త ప్రయాణం మొదలవుతుంది. ధన్యవాదాలు.